అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మొహమ్మద్ అలీముద్దీన్ హయాత్ ఎలీట్ హాస్పిటల్స్ నుంచి. ప్రతి సంవత్సరం మే 10న వరల్డ్ లిపిడ్ డే జరుపుకుంటున్నాం. ఈరోజు నేను లిపిడ్ ప్రొఫైల్ కామన్గా మనం ఏదైతే చేసుకుంటామో దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాం. సో మనము ప్రతి పేషెంట్కి లిపిడ్ ప్రొఫైల్ అనేది చూస్తూ ఉంటాం. దాంట్లో మనం చూస్తే ఒక విలేజ్లో, ఒక టౌన్లో మంచి జనాలు ఉంటారు, చెడు జనాలు ఉంటారు. అలాగే మన బాడీలో కూడా మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది, చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది. మంచి కొలెస్ట్రాల్కి మనం HDL అంటాం, చెడు కొలెస్ట్రాల్ని LDL అంటాం. ఈ మంచి కొలెస్ట్రాల్ మన బాడీలో ఉన్న హార్ట్ దగ్గర, ఆర్టరీస్లో, వేరే వెజల్స్లో ఉన్న ఫ్యాట్ని మొత్తం తీసుకొని లివర్కి వేసేస్తూ ఉంటుంది. అదేవిధంగా చెడు కొలెస్ట్రాల్ అంటే LDL అనేది మన లివర్లో ఉన్న కొలెస్ట్రాల్ని తీసుకుపోయి ఈ హార్ట్ వెజల్స్ దగ్గరన, వేరే వెజల్స్ దగ్గరన వేయడం జరుగుతుంది. దీనివల్ల మన హార్ట్లో బ్లాక్స్ రావడం అనేది జరుగుతుంది. సో ఇది ప్రివెన్షన్ కోసం మనం లిపిడ్ ప్రొఫైల్ అనే ఒక పరీక్ష చేస్తాము. దీంట్లో మనకు టోటల్ కొలెస్ట్రాల్, HDL, LDL అనేది ఉంటుంది. మనకు ఎప్పుడైనా టోటల్ కొలెస్ట్రాల్ 200 కన్నా తక్కువగా ఉండాలి. HDL అనేది మంచి కొలెస్ట్రాల్, బాడీలో మోర్ దెన్ 60 ఉండాలి. LDL బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో అది లెస్ దెన్ 100గా ఉండాలి. సో ఇప్పుడు మీ నెక్స్ట్ టైం మీ డాక్టర్ గారి దగ్గర వెళ్ళినప్పుడు ఈ లిపిడ్ ప్రొఫైల్ గురించి మీరు ఆలోచించి జాగ్రత్తగా ఉండండి.